సార్ నోటీస్ ఇవ్వడం కానీ ఏమైనా జరిగిందా? ఎవర్ సీన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారు, యు ఆర్ ఏ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. ఇంత అప్రజాస్వామికంగా నువ్వు ఎన్నికలు జరుపుతా ఉన్నావు. దీని బదులు ఎన్నికలు రద్దు చేసి కొత్త చట్టం ఫామ్ చేసుకుని అన్ని నువ్వు నామినేషన్ బేసిస్ లో చేసుకోవడం మంచిది. అరెస్ట్ చేస్తున్నామని నోటీస్ ఇవ్వడం కానీ ఏమైనా జరిగిందా? నోటీస్ లేదు, కారణం లేదు. పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి ఈడ్చుకొని పోతా ఉన్నారు. నో రీజన్, నో నోటీస్. పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి ఈడ్చుకొని పోతా ఉన్నారు. నేను 10 రోజులుగా వీళ్ళని మంగపోతున్నా, సజావుగా జరపండి. నేను అన్ని రకాలుగా సహకరిస్తాను. సజావుగా జరిపే వాళ్ళనేమో ఈడ్చుకొని పోతా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళు, బూతుల దగ్గర గలాటలు చేసే వాళ్ళని మాత్రం బూతుల దగ్గర పెట్టినారు. బయట నియోజకవర్గాల నుంచి వచ్చింది. ఈ రోజు 15 బూతుల్లో కనీసం అంటే 2000 మంది బయట నియోజకవర్గాల నుంచి, ముఖ్యంగా జమ్మలమడుగు నుంచి, కమలాపురం నుంచి, ప్రొద్దుటూరు నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి ఇవాళ మా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు. పోలీసులే దీనికి పూర్తి కారణం. పోలీసులే దీనికి ఫెసిలిటేట్ చేస్తా ఉన్నారు. చెప్తా ఉంటే మా వాళ్ళు